బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా టికెట్ల ధరలపై నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేయాలన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయని గుర్తు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అని తనతో చెప్పినట్లు మీడియాతో వివరించారు. ఆ ఆశతోనే మళ్లీ సీఎం రేవంత్ ని త్వరలో కలుస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమకు వ్యతిరేకం కాదన్న దిల్ రాజు సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని తనతో చెప్పినట్లు తెలిపారు. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ ఆఫ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆ ఆశతో ఉన్నాను. సినిమా టికెట్ల ధరలపై నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేయాలన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయని గుర్తు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అని తనతో చెప్పినట్లు మీడియాతో వివరించారు. ఆ ఆశతోనే మళ్లీ సీఎం రేవంత్ ని త్వరలో కలుస్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమకు వ్యతిరేకం కాదన్న దిల్ రాజు సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని తనతో చెప్పినట్లు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, మొత్తానికి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంటారు? ఉమా, అది నిన్న రాజమండ్రి గేమ్ చేంజర్ సినిమా రాజమండ్రి ఈవెంట్ మాత్రం ఘనంగా నిర్వహించిన తర్వాత దిల్ రాజు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ ఏపీలో ఏదైతే టికెట్ రేట్లకి ప్రత్యేక షోకి అనుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అయితే సినిమా టికెట్ ధర పెంచినందుకు ఆయన ప్రత్యేకంగా ఇటు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 3.5 ఏళ్ళు కష్టపడ్డ ఆ ఫలితానికి ఈ రోజు జనవరి 10న ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా వల్ల ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నాము అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రేట్ల విషయంలో మాత్రం ఆయన ఇక్కడ ఏపీలో మాత్రం రేట్ల విషయం పెంచేది, ప్రత్యేక అనుమతి ఇచ్చే సంతృప్తిగా ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రేట్ల పెంపు, ప్రత్యేక అనుమతుల కోసం కూడా సీఎం రేవంత్ ని కూడా త్వరలో అంటే ప్రత్యేకంగా కలవనట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం ఈ ప్రత్యేక అనుమతుల కోసం, టికెట్ల పెంపు కోసం మాత్రం ఆయన అనుమతి కోరుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న 2 చిత్రాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నవి. అయితే జనవరి 10న మాత్రం గేమ్ చేంజర్ కాగా జనవరి 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా 2 సినిమాలకు కూడా దిల్ రాజే నిర్మాత కావటం విశేషం. దీని పురస్కరించుకొని ఆయన కూడా ఒక ఎఫ్డిసి చైర్మన్ గా, ఈ చిత్ర నిర్మాతగా కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ ప్రత్యేక అనుమతులు కోరినట్టుగా మనకు తెలిసింది. కృష్ణప్రసాద్, అలాగే ఏపీలో ఆల్రెడీ అనుమతులు ఇచ్చారు టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు. సో ఈ నేపథ్యంలోనే దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? మరో రకంగా చూస్తే ఆల్రెడీ సినిమా వాళ్లతో మీటింగ్ తర్వాత రేవంత్ కూడా సస్యమీరా అనేశారు బెనిఫిట్ షోలకు, అలాగే టికెట్ రేట్ల పెంపుకు. సో ఈ నేపథ్యంలో దిల్ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో మరి టికెట్ రేట్లను పెంచుతారా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంది. సో దీనిపై మీరేమంటారు? అయితే ఇదే విషయాన్ని దిల్ రాజు గారి మీడియా సమక్షం అయినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అన్నారు. అయితే ఆ రోజు మీరు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయం చూస్తే మాత్రం ఆయన ఏంటంటే ఇలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చేస్తే మాత్రం ఏదైనా మీ సినిమా వాళ్ళకి మాత్రం అనుమతి ఇస్తాను, ఏదైనా ఏది కోరినా కూడా ఏ రకంగా అయినా నేను సినిమాకి అండగా ఉంటాను అని చెప్తుంది. కానీ
దాన్ని బట్టి మేము కూడా ఆ మాట ప్రకారం మేము వెళ్ళి అడుగుతాము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ తొక్కిసలాట నేపథ్యంలోనే ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు ఆయన. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మేము అలాంటి జాగ్రత్తలు ఏమి లేకుండా తీసుకుంటామంటూ ఒక విన్నపాన్ని మాత్రం ఆయన ముందుంచుతామంటూ కూడా దిల్రాజు చెప్పడం జరిగింది. కృష్ణప్రసాద్, అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి తమ సపోర్ట్నిచ్చాయి. అలాగే రేవంత్ రెడ్డి కూడా తమకు అన్ని విధాల సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటామన్నారు. సో ఈ నేపథ్యంలోనే టికెట్ల రేటుకు సంబంధించి కూడా అనుకూలంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే దిల్రాజు వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇప్పుడు టికెట్ ధరల విషయంలో కూడా ఆయన కలిసి ఒక విజ్ఞప్తి మాత్రం చేస్తా అంటున్నాడు ఆయన. అయితే ఈ సినిమాలకి ఒక నిర్మాతగా మాత్రం తన ప్రయత్నం తాను చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఫలితం మాత్రం ఎలా ఉన్నా కూడా నేను స్వీకరిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా మాత్రం ఆయన సీఎం రేవంత్ రెడ్డి మీద మాత్రం నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఆయన మాకు సినిమా పరిశ్రమ మాత్రం పాజిటివ్గానే స్పందిస్తారు అంటూ కూడా దిల్రాజు చెప్పడం జరిగింది. కృష్ణప్రసాద్, అలాగే ఇంతకు ముందు మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సినిమా పరిశ్రమ మీటింగ్ తర్వాత దిల్రాజుని ఇదే క్వశ్చన్ కి సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా టికెట్ల రేట్లు బెనిఫిట్ షోలకు సంబంధించి ఆ మాటను దాటవేశారు. సో ఇప్పుడు ఆయన ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేయడానికి రీజన్ ఏంటి? అయితే అప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా వీళ్ళకి ఖచ్చితంగా నిర్ణయం అంటే ఇప్పుడు ఏదైతే సినిమా పరిశ్రమ కలవక ముందు ఒక సంఘటన జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఒక భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు వీళ్ళు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళంతా కూడా. అయితే ఆయన ఇంతవరకు కలిసి విజ్ఞాపన ఎప్పుడూ చేయలేదు. అయితే ఇప్పుడు ఆయన దాదాపు ఇక గవర్నమెంట్ మాత్రం మన టికెట్ల పెంపు వల్ల మాత్రం గవర్నమెంట్ మాత్రం 18% ఒక పర్సెంట్ గా మనం గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు భారీ బడ్జెట్ విషయంలో చూస్తే మాత్రం ఒక సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం గవర్నమెంట్ కి 18% కూడా మనం చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న నేపథ్యంలో అది పర్సెంటేజ్ కోసం చూస్తారా, లేకపోతే ఇట్లా ఈ తొక్కిసలాటలో జరిగిన మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఏమన్నా చూస్తారా అన్నది కూడా మనం చూడాలి. అయితే ఏదైనా మరి ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకొని మేము చూస్తాము అని ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే మాత్రం ఆయన తప్పకుండా స్పందిస్తారేమో అని మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను.